విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో చిన్నగారు, ఏమిటి కూల్ డ్రింక్స్ మా కోసమేనా? లేదు సంధ్య, మా బాస్ కోసం. ఇవన్నీ మీ బాస్ కోసమేనా? అవును, ఇంటి నుంచి కాలేజీకి నడిచి వచ్చాడుగా నీకోసం. నా కోసం నడిచి రావడం ఏంటి? తను పేదవాడని, నీకోసం ఆస్తిపాస్తులు కూడా లెక్క చేయనని మీ తాతతో చెప్పాడు కదా, అది మరి రుజువు చేసుకోవాలి కదా, అందుకే అంత దూరం నుంచి నడిచి వచ్చాడు. కావాలంటే ఒకసారి వచ్చి చూడు, కాళ్ళు చచ్చిపడిపోయి ఎలా కూలబడిపోయాడు. ప్రేమ ఎంత పనైనా చేస్తుంది సంధ్య. ఇంటి నుంచి కాలేజీకి నడిపిస్తుంది, కొండ మీద నుంచి దూకేట్టు చేస్తుంది, అందుకే దాన్ని లవ్ అన్నారు. హలో, సెక్షన్ ఇన్ఛార్జ్ ఎక్కడా? ఇవ్వండి. హలో మిస్టర్ రావు, రాజుగారి సర్వీస్ ఫైలు పుటప్ చేయండి. నాకు కాదు, డైరెక్టర్ గారికి. ఎస్, అందులో నారాయణరావు గారి హయాం నుంచి ఇప్పటి వరకు రాజుగారికి కంపెనీ తరపున ఇచ్చిన లెటర్స్ ఆఫ్ అప్రిసియేషన్, వాటితో పాటు ఏ అంశాల్లో అతను ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నది మొత్తం వివరాలు అందులో ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంలో ఫైల్ అప్ టు డేట్ చేశాకే డైరెక్టర్ గారికి పంపించండి. ఓకే? రా బాబు. ఒక విషయం అడగనా అమ్మా? రాజుగారిని నువ్వు ఇంతలా ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. రాజు లాంటి సిన్సియర్ వర్కర్ని అనుమానించే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి బాబు. రాజు ఈ కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డాడు. రాజుకి ఈ కంపెనీ ఎంత రుణపడుందో నీకు తెలీదు. అవన్నీ నీకు తెలియాలన్న సదుద్దేశంతోనే ఆ ఫైలు నీకు పంపమని చెప్పాను. తప్పా? నిన్ను తప్పుపట్టేంత సాహసం నేను చేయగలనా అమ్మా? కాకపోతే నా దృష్టికి వచ్చిన విషయాన్ని నీతో డిస్కస్ చేశాను. నేను ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందో నువ్వు అర్థం చేసుకుని ఉంటే సంతోషించేవాణ్ణి. రాజు నిప్పు లాంటి మనిషి బాబు. అలాంటి వ్యక్తిని అనుమానించడం తొందరపాటి చర్య అవుతుంది. నాకో విషయం చెప్పమ్మా. నిప్పును దైవంగా భావించే సంప్రదాయం ఉంటుంది కదా? ఎస్. మరి నిప్పును పట్టుకుంటే కాలుతుంది ఎందుకని? ఎందుకంటే మండడం నిప్పు నైజం, పవిత్రత దానికి మనం ఆపాదించిన స్వభావం. నువ్వు అన్నట్టు రాజుగారి నిప్పు లాంటి మనిషే కావచ్చు, పవిత్రుడే కావచ్చు, కానీ తనకంటూ ఒక నైజం ఉంది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. చేసే పనులను బట్టి మంచి చెడ్డలు బేరీజు వేయాలే తప్ప నమ్మకాలతో మనిషిని అంచనా వేయడం తప్పు అని నా అభిప్రాయం. రాజు సర్వీస్ ఫైలును ఓసారి చూస్తే అతన్ని ఎలా అంచనా వేయాలో నీకు అర్థమవుతుంది. తప్పకుండా అమ్మా. నువ్వు చెప్పావని కాకపోయినా ఈ కంపెనీ డైరెక్టర్గా అది నా బాధ్యత. రాజుగారిని అంచనా వేయడంలో నేను గనక పొరపడి ఉంటే క్షమించమని అడుగుతాను. ఒకవేళ నిజంగా రాజు దోషాన్ని తెలితే ఆ పనిష్మెంట్ ఏదో నేనే ఇస్తాను బాబు. వినోద్ ఎక్కడా? వినోద్ ఇంకా రాలేదా? బాబీ వాళ్ళ కాలేజ్కి నడిచి వెళ్ళాడు.
ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పికప్ చేసుకుని రమ్మని చెప్పాను కదా భార్గవి. నేను ఆ సంగతి మర్చిపోయాను మమ్మీ. మీటింగ్ కాగానే నేరుగా ఇటే వచ్చేశాను. వాణ్ణి గురించి పట్టించుకోకపోతే ఎలా భార్గవి? ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది మమ్మీ. ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైవర్ని పంపుదాం. కారో బైకో లేని ఇంట్లోంచి బయటికి కూడా కదిలేవాడు కాదు. కొత్తగా నడిచి వెళ్ళటాలేమిటో నాకు అర్థం కావడం లేదు. పక్కనే ఎప్పుడు వాడెవడో ఉంటాడు కదా. ఆ గుమాస్తా కొడుకేమన్నా వినోద్ని చెడగొడుతున్నాడేమో. వాడి మొహం. వినోద్ విసిరి చిల్లర పైసల కోసం ఆశపడేవాడు వాడేం చెడగొడతాడు. అది కరెక్టే. అలాంటి వాణ్ణి ఎందుకు చేరదీస్తున్నాడో నాతో చెప్పాడు. మరి ఇంకేమై ఉంటుందబ్బా రీజను? హాయ్ గ్రానీ. హాయ్ మామ్. ఓకే, విష్ చేసినా మాట్లాడటానికి ఇష్టపడటం లేదంటే కారణం కూడా ఓ పట్టాన్ని చెప్పరు. కాబట్టి వదిలేయటం మంచిది. వినోద్, నీలాగే నేను కూడా మొహం తిప్పుకొని ఇలా కూర్చోగలను, కానీ కూర్చోను. ఎందుకో తెలుసా? ఐ లవ్ మై గ్రానీ సో మచ్. గ్రానీని అంతగా ప్రేమించేవాడివి, గ్రానీకి ఏకైక వారసుడివి, ఇలాగేనా బిహేవ్ చేసేది? ఇప్పుడు నేనేం మిస్బిహేవ్ చేశానని? కాలేజ్కి నడిచెందుకు వెళ్ళావు? అదా మీ కోపానికి కారణం? నాకైతే చాలా కోపం వచ్చింది. నువ్వు కాబట్టి కొంచెం కోపడుతున్నాను. నడక ఆరోగ్యానికి మంచిదన్నారు గ్రానీ. ఆరోగ్యానికి మంచిదేమో కానీ మనకు మన స్టేటస్కు మంచిది కాదు వినోద్. అయినా ఎందుకు ఇలా చేసావు? ఏదో సరదాకి. సరదాకా? సరదా కూడా నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు వినోద్. ఎందుకంటే మనం చేసే పనులు ఎప్పుడైనా సరే మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి. ఇంట్లోంచి బయటికి వెళ్తే కారు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి బైక్ కొనిచ్చాం, ఓకే? స్నేహాలు కూడా కాస్త కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. కంట్రోల్లో ఉండడం వినోద్కి చేత కదని నీకు తెలుసు కదా మమ్మీ. అయినా ఒక్కొక్కసారి ఎంత కంట్రోల్లో ఉండాలనుకున్నా కుదరదని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. నా గురించి ఆలోచించి బాగా అలసిపోయినట్టున్నారు. టేక్ రెస్ట్. ఏయ్, అర్జెంటుగా అమ్మమ్మని పిలువు. ఏయ్, కాఫీ తాగుదని రమ్మని ఫ్రెండ్లీగా పిలిచాను. మర్యాదగా కాఫీ తాగి వెళ్ళు. అంతేగాని తిక్కగా బిహేవ్ చేశావంటే చంపేస్తాను. నువ్వు చంపినా సరే, ఆ ఢిల్లీలో తిరిగే నరవానరల్లా గోళ్లతో రక్కినా సరే అమ్మమ్మతో కొన్ని నిజాలు చెప్పే వెళ్తాను. అమ్మమ్మా, అమ్మమ్మా. కుసుమ ప్లీజ్, ఏమిటి అల్లరి? ఎవరి తల్లి అల్లరి? నీదా నాదా? ఏంటమ్మా? అర్జెంటుగా మీరు ఒకసారి కిందకి రావాలి. అక్కర్లేదమ్మమ్మా, నువ్వు అక్కడే ఉండు. కాదు, వెంటనే మీరు కిందకి రావాలి. మిత్రద్రోహి, నమక్ హరాం, బద్మాష్, ఇలా ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ తిట్టినా సరే నేనేం ఫీల్ అవను. ఏంటమ్మా, ఏమిటి విశేషం? ఖచ్చితంగా ఏదో విశేషం ఉందని మీరు నమ్ముతున్నారు కదూ. మరి ప్రాణ స్నేహితులిద్దరూ గొడవ పడుతున్నారంటే ఏదో విశేషం ఉన్నట్టే కదా. సంధ్య ఈ మధ్య చాలా దారుణంగా బిహేవ్ చేస్తుందండి. ఏం చేస్తుంది? వినోద్ ని, అదే మీ ముద్దుల మనవణ్ణి రాచి రంపాన పెడుతోంది. పాపం అతన్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఇలా కాదు, కాస్త వివరంగా చెబుతా గాని ఇలారా. మొత్తం చెప్తాను చూడు. చెప్పుకో, నాకేమైనా భయమా? ఇప్పుడు చెప్పు. వినోద్ అంటే ఎవరండి? ఎవరేమిటి? నా మనవడు. మీకు మనవడే, రోజీ గారు కూడా మనవడే కదా? ఆఫ్ కోర్స్. అంటే డబుల్ కోటేశ్వరుడు కదా? అవును. అలాంటి వాడు పాపం అనాకాని మనుషుల్లే కాలేజ్కి కాలినడకనొచ్చాడు. దేనికట? అలా వచ్చేట్టు చేసింది ఈ మహాతల్లి. ఏం చేసావే నా మనవడిని? ఏం చేస్తానని చెప్పాను అదే చేశాను. వాణ్ణేదో కాస్త టీజ్ చేసి ఏడిపించి దారికి తెస్తానన్నావు, కానీ ఇలా రోడ్లు పాలు చేస్తానని చెప్పినట్టేం గుర్తులేదే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వినోదనే మీ మనవడు ప్రస్తుతం నేనంటే పడి చేస్తున్నాడు. కొన్నాళ్ళాగితే పిచ్చెక్కినట్టు నా చుట్టూ తిరుగుతాడు. నిజంగానా? మ్మ్. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావన్నమాట. అప్పుడే ఎక్కడైందమ్మా? వినోద్ని ఇంకా ఇంకా నా చుట్టూ తిప్పుకోవాలి. ప్రేమ దోమ అంటూ డైలాగులు చెప్పించాలి. ఓయబ్బో, ఇంకా చాలా ఉందిలే. మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, మంచి టిఫిన్ రెడీ చేస్తాను. మ్మ్. వెవ్వే వెవ్వే వెవ్వే. పద, నా రూమ్కి వెళ్దాం.
హలో హలో రండి మాస్టారు. ఏం మాస్టారు, ఇవాళ కొత్త సినిమాలు రిలీజ్ ఏం లేవా? ఏ వస్తారా? మాకంత తీరికెక్కడదులేండి. చాలా రోజుల తర్వాత మీరు ఇలా స్టాఫ్ రూములో కనబడుతుంటేను. ఇది కాఫీయా? వేడి నీళ్ళల్లో చక్కెర వేసినట్టుంది. ఏదో ఒకటి వేస్తున్నందుకు, అడగ్గానే ఓ కప్పు ఇస్తున్నందుకు యాజమాన్యాన్ని అభినందించాలి మాస్టారు. అది సరేనండి. మీ శిష్యుడు వినోద్ ఏంటి అలా తయారయ్యాడు? ఎలా తయారు? ఈ మధ్య బుద్ధిగా క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాడు. క్లాసులో అల్లరి చేయడం లేదు. మరీ విచిత్రం ఏమిటంటే లైఫ్ లో మొదటిసారి నన్ను చూసి నమస్కారం అండి అన్నాడు. అవును, నన్ను చూసి కూడా. చాలా మారిపోయాడండి అతను. ఇప్పుడు నా బాధ అదే కదా. లవ్ లో పడ్డ దగ్గర నుంచి టోటల్ గా మనిషే మారిపోయాడు. అతను అలా మారిపోతే అది మీ టీచింగ్ మహిమని మేము అనుకుంటున్నామండి. అవును, అంతా మన మహిమే. వినోద్ ని గుడ్ బాయ్ గా మార్చింది మనమే. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. ప్రజలకు నిత్య జీవితంలో అవసరమైన ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేస్తూ సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నాణ్యతను పాటిస్తూ, నవీన పద్ధతులను అనుసరిస్తూ ప్రజల అభిమానానికి పాత్రులైన రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏటేటా మా సంస్థ తరఫున ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును ఈసారి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గెలుచుకుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 15 మంది సభ్యులున్న కమిటీ వారు నిర్ణయించిన ఈ అవార్డును శ్రీమతి రోజీ గారికి బహుకరించడానికి గౌరవనీయులైన లక్ష్మీదేవి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన సంవత్సరంలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అవార్డును గెలుచుకుంది. అవార్డును అందుకోవలసిందిగా ఆ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి రోజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇటువంటి అవార్డులు మరెన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకున్నా కోరుకోకపోయినా అవార్డులు గెలిచేది నేనే కదా. ఇప్పుడు అవార్డు గ్రహీత శ్రీమతి రోజీ గారి స్పందన. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డును చూసి కాదు, అవార్డు ఇచ్చిన మనిషిని చూసి. ఏ సీఎం చేతుల మీదుగానో, ఏ పిఎం చేతుల మీదుగానో అందుకునుంటే ఇంత ఆనందం దక్కేది కాదేమో. ఎందుకంటే గౌరవనీయులైన లక్ష్మీదేవి గారు బాగా కింది స్థాయి నుంచి పైకొచ్చిన మనిషి. వీరు అంట్లు తోముకునే స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన గొప్ప మనిషి. మా కాలేజీలో నా చేతి కింద పనిచేసిన మనిషి. అదృష్టవశాత్తు ఒక ఇండస్ట్రియలిస్ట్ చేరదీసి ఆదరించి ఈమెను ఇంత దాన్ని చేశారు. జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన లక్ష్మీదేవి గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులైన లక్ష్మీదేవి గారు మాట్లాడతారు. సభకు విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు, సాటి వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ నా నమస్సులు.
డబ్బే సర్వస్వం అనే భ్రమల్లో బతుకుతూ డబ్బు సంపాదించగానే జీవితంలో అన్నీ సంపాదించావనే గర్వంతో విర్రవీగుతుంటారు కొందరు. డబ్బును సక్రమంగా ప్రయోజనవంతంగా వాడుకోవడంలోనే మనిషి వివేకం బయటపడుతుంది. డబ్బుతో ముడిపడి ఉండొచ్చుగాక బిజినెస్ అనేది కూడా ఒక విధమైన సేవేనని నమ్ముతాను నేను. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సేవలు కొన్నైతే ప్రతిఫలాన్ని ఆశించి చేసే సేవలు కొన్ని. వ్యాపారం అనేది ఈ కోవలోకి చేరుతుందని నేననుకుంటున్నాను. ఒక ప్రశంస కానీ ఒక పురస్కారం కానీ విజయానికి మాత్రమే చిహ్నాలని విర్రవేగుతారు కొందరు. అలాగాక ప్రశంసలు అవార్డులనేవి మరింత జాగరూకత వహించమని చేసే హెచ్చరికలని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో శ్రీమతి రోజీ గారు ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను.